ఛానల్ చూసే వారందరికీ చూడబోయే వారందరికీ నా శుభ నమస్కారములు. ఈరోజు స్పెషల్గా అంటే మీరు ఈ వీడియో చూడనట్టున్నది అంటే ఎవరు చేయలేదు కావచ్చు, నేనే స్పెషల్గా చేయాలి మీకు చూపించాలి అని పాతకాలం వంట అన్నట్టు ఇది. అప్పుడు మా అత్తగారు మా ఆడబిడ్డలు ఇవి చేసేవాళ్ళు అన్నట్టు. ఇవేంటివి గుర్తుపట్టారా? ఇవి పసుపు కొమ్ములు, పచ్చి పసుపు కొమ్ములు అన్నట్టు. ఇవి పచ్చి పసుపు కొమ్ములు ఏం చేయాలి, చక్కగా కడుక్కొని చేసి దీన్ని ఊరగాయ పెట్టడం అన్నట్టు. అయితే ఊరగాయ పెట్టడం ఎలా అని అంటే నేను మీకు చూపిస్తాను. ఇది ఏం చేయాలి, చక్కగా కడుక్కొని పొట్టు తీసుకొని ఇలా ఈ మాంజరితోటి ఇట్లా తురుముకోవాలన్నట్టు. తురుముకున్న తర్వాత దీంట్లో అన్ని వేసి కలపాలన్నట్టు. ఇక ఇది అంటే మనకు పాతకాలంలో ఇవన్నీ తిని చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు సైన్స్ ప్రకారంగానేమో కఫ్ ఇదైపోతుంది, తర్వాత సర్ది పోతుంది, తలనొప్పి పోతుంది, ఇవి తింటే అని ఈ మధ్య చెప్తున్నారు దీంట్లో. కానీ పాతకాలం నుండి కూడా ఈ వంటలు అంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు అంటే ఆయుర్వేదకంగా చెప్పకనే చెప్పేసింది అన్నట్టు, ఇవన్నీ తింటే ఆరోగ్యం బాగుంటుందండి. ఓకేనా? దీన్ని నేను ఊరగాయ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, మనం మొదలు పోపు అంటే ఒక గిన్నెడు చారు గిన్నెడంత నూనె పెట్టుకొని ఆవాలు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేద్దాం దీంట్లో. ఓకేనా? ఇక జీలకర్ర వేసేసినాం. తర్వాత జీలకర్ర వేసినాక ఇప్పుడు మెంతి పొడి కూడా వేసేసుకుందాం మనం. ఓకేనా? మెంతి పొడి ఒక చిటికెడంతా వేసేస్తే బాగుంటుంది అన్నట్టు ఇట్లా. తర్వాత మళ్ళీ ఇంగువ వేసేద్దాం చక్కగా. ఇంగువ తగినంత వేసేస్తున్నాం. ఇక దీనికి తగినంత మనం ఏం చేద్దామంటే, ఇక చూసారు కదండి, ఇప్పుడు మనం దాదాపుగా అందరి ఇళ్లలో ఇవి అన్నీ కూడా ఉండేటటువంటివి. ఆవాలు, పసుపు, ఓమా, జీలకర్ర, మెంతి పొడి ఇవన్నీ అయితే రోజు వాడుకలను మనం వాడుతూనే ఉంటాం అన్నట్టు. అయితే ఇప్పుడు ఏం చేద్దామనంటే ఉప్పు వేసేసుకుందాం. దీనికి తగినంత ఉప్పు వేద్దాం. ఓకేనా? తగినంత ఉప్పు వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు కారం వేసేద్దాం. ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువనే వేసిన ఇది కారం వేసేద్దాం. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కానీ మేము ఎక్కువ తినము అన్నట్టు, మామూలుగానే తింటాం అన్నట్టు. పడితే ఉప్పు కరెక్ట్గా వేస్తాను నేను. ఇది ఆవపొడి అండి, ఇది ఆవపొడి. ఓకేనా? ఆవపొడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ జీలకర్ర అవి వేసినాం, ఇంకా కొంచెం ఎక్కువ వేద్దాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, నిమ్మకాయలు ఒక 2, దీనికి తగినంత నిమ్మకాయ ఇంత వేసుకుంటే అంత బాగానే ఉంటుంది. ఎందుకంటే అది పచ్చి కాయ కదా, పచ్చి పసుపు కొమ్ములు కదా, ఒక 2 నిమ్మకాయలు అయితే వేయాల్సిందే. చూసారా ఎంత చక్కగా? అంటే ఏది కూడా మన తెలంగాణలో ఏది కూడా వేస్ట్ కాకుండా అన్నీ కూడా ఆరోగ్యరీత్యా ప్రకృతి మనకి ఇచ్చినటువంటివి ఇవన్నీ ఇంతొకటి శ్రద్ధతోటి చేసుకొని తినడమే అన్నట్టు. అన్నీ కొనాలంటే కూడా ఇది కాదు, చేసినవి కూడా కొంచెం బాగానే ఉంటాయి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇప్పుడు ఈ పోపు ఉంది కదండి, ఈ పోపుని ఇంట్లో వేసిద్దాం. హాయ్ కమ్మటి వాసన, హింగువది, జీలకర్రది, మెంతి పొడిది. ఓకేనా? చల్లగా అయినాక కూడా వేసాలి. కానీ నేను ఏమంటే కొంచెం చేస్తున్నా కాబట్టి అంటే వీడియో తీయడానికి సరిపడినంతనే చేసేస్తున్నాను. అంటే ఇది ఇట్లా ఇక మా ఇంట్లో ఒక 4-5 రోజుల కంటే ఆగదు. అందరికీ ఇష్టం ఇటువంటివి, మా పిల్లలకు కూడా మా వారికి కూడా. అంటే నా చేతి వంటలు అంటే ఇష్టము, తర్వాత నేను చేసినవి కూడా అన్నీ వాళ్ళకి ఇష్టము. ఏదో కొత్త కనిపెడుతూనే ఉంటా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఓకేనా? మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీ ప్రోత్సాహంతో నేను ఇంకా చేయగలుగుతాను. ఓకేనా? ఇదేనండి పసుపు కొమ్ముల ఊరగాయ. ఇవి పసుపు కొమ్ములు, ఇలా పచ్చి పసుపు కొమ్ములు, దీన్ని ఉడకబెట్టకుండా అమ్ముతారు చూడండి మార్కెట్లో, అట్లా అన్నట్టు ఇవి పసుపు కొమ్ములు, దీన్ని ఊరగాయ. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.